చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ నెంబర్ 4 నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 4.3లో ఫస్ట్ వన్లో 7th క్వశ్చన్ అయితే చేస్తున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో మనం మిగిలిన క్వశ్చన్స్ అయితే చేసాం. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలాగే ఎండ్ కార్డ్స్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా సరే మీరు చూడొచ్చు ఈజీగా. 10/x + y + 2/x - y = 4, 15/x + y - 5/x - y = -2. అయితే ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి ఇప్పుడు మనం xy వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, టేక్ 1/x + y = a, 1/x - y = b. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 10a + 2b = 4. ఇది 15a - 5b = -2. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 15 ఉంది. ఇవి బిగ్ నెంబర్స్ అయిపోతాయి. ఇక్కడ 2, ఇక్కడ 5 ఉంది. సో మనం ఏం చేస్తాం? ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తాం, ఈ ఈక్వేషన్ని 5తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి పిల్లలు, 50a + 10b = 20, 30a - 10b = -4. ఈక్వేషన్ 3 and 4ని సాల్వ్ చేద్దాం. చూడండి, 50a + 10b = 20, 30a - 10b = -4. ప్లస్ 10b - 10b క్యాన్సిల్ అయిపోతుంది. 50 + 30 80a = 20 - 4 16a = 16/80a = 1/5. ఇప్పుడు సబ్స్టిట్యూట్ a ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? 10a + 2b = 4. 10 × a ప్లస్లో 1/5 + 2b = 8. 5 10ని 2 times, 2 + 2b = 4. ఈ 2 ప్లస్ కదా, అటు వెళ్తే నెగిటివ్ అవుతుంది. 4 - 2 2, 2b = 2, b = 1. చూడండి పిల్లలు, a, b వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు 1/x + y = a కదా, 1/x + y = 1/5. సో x + y = 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. అంటే ఆల్రెడీ మనం ముందు 4 వరకు తీసేసుకున్నాం కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 5. 1/x - 1 = a, x - 1 = 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఇప్పుడు 5 and 6ని సాల్వ్ చేద్దాం. చూడండి, x + y = 5, x - y = 1. y క్యాన్సిల్ అయితే x + x 2, x = 5 + 1 6, x = 6/2, x = 3. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5. x + y = 5, 3 + y = 5. ఇటు ప్లస్ y అటు వెళ్తే నెగిటివ్ అవుతుంది. y = 5 - 3 అంటే y = 2. దేర్ఫోర్ సొల్యూషన్ x, y = 3, 2. పిల్లలు, మీకు ఈ సమ్ అయితే అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి పిల్లలు, ఇదైతే ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ దాంట్లో లాస్ట్ వన్. ఇది 8th వన్. 1/3x + y + 1/3x - y = 3/4, 1/2 × 3x + y - 1/2 × 3x - y = -1/8. రైట్, అర్థమైంది కదా పిల్లలు. ఇప్పుడు మనం ఇందులో 3x + y = a, 1/3x + y = a, 1/3x - y = b. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ab వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే a + b = 3/4. అయితే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి పిల్లలు. 4a × a + b = 3, 4 × a + 4 × b, 4b = 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఇది చూడండి, a/2 - b/2 = -1/8. ఈ మొత్తంలోంచి నేను 1/2 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది? a - b = ఇక్కడ 1/2 కామన్ తీస్తే -1/4. 1/2 1/2 క్యాన్సిల్ అవుతుంది. రైట్, అర్థమైంది కదా పిల్లలు మీకు ఈ స్టెప్ అనేది. చూడండి, a - b = -1/4, 4a - 4b = -1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేస్తాం. కోఎఫిషియెంట్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్ b ఉంది, ఇక్కడ నెగిటివ్ b ఉంది. సో 1 + 2 చేద్దాం. 4a + 4b = 3, 4a - 4b = -1. 4b 4b క్యాన్సిల్, 4a + 4a = 8a, 3 - 1 = 2, a = 1/4. సబ్స్టిట్యూట్ a వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇదేమవుతుంది చూడండి పిల్లలు, ఇప్పుడు 4a + 4b = 3, 4 × 1/x + 4b = 3. ఇక్కడ ఏముంటి? ఏ వాల్యూ ఎంత? 1/4 కదా పిల్లలు. 4 4 క్యాన్సిల్. సో 1 1 + 4b = 3, 4b = 3 - 1, 4b = 2, b = 2/4, b = 1/2. ఏ వాల్యూ వచ్చింది? b వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 1/3x + y = a అంటే 1/3x + y = 1/4. అప్పుడు 3x + y = 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ చూడండి పిల్లలు, 1/3x - y = b, 1/3x - y = 1/2, 3x - y = 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు 3 4 అనేది మనం సాల్వ్ చేద్దాం. చూడండి, సాల్వ్ 3 and 4. 3x + y = 4, 3x - y = 2, ప్లస్ y నెగిటివ్ y క్యాన్సిల్ అవుతుంది. 3x + 3x = 6x = 4 + 2 = 6. ఈ 6 ఇటు వస్తే 6/6, 1x = 1. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. 3x + y = 4, 3 × 1 + y = 4, 3 + y = 4, y = 4 - 3, ఇటు పాజిటివ్ 3, ఇటు వస్తే నెగిటివ్, y = 1. దేర్ఫోర్ సొల్యూషన్ x, y = 1, 1. పిల్లలు, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది, ఎంతో కొంత నేర్చుకున్నారు అనుకుంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.